ఉదయం నిద్ర లేవగానే ఆహా చాలామంది చేసే మొదటి పనేంటంటే పక్కనే ఉన్న ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూడటం. ఇది చాలా కామన్ అయిపోయింది కదా. అవును, చాలా కామన్. ఆ చీకటి గదిలో ఆ చిన్న వెలుతురు ముఖం మీద పడగానే మెదడులో ఏదో ఒక మూల ఒక చిన్న ఉత్సాహం. ఖచ్చితంగా. నోటిఫికేషన్లు చూడటం, సోషల్ మీడియా రీల్స్ లేదా మెసేజ్లు చెక్ చేయడం. కేవలం ఒక 5 నిమిషాలు చూసి లేచిపోదామనుకుంటారు చాలామంది. కాని అలా కళ్ళు తెరిచి ఆ స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ 5 నిమిషాలు కాస్త అరగంట, గంట ఇట్టే గడిచిపోతుంది. అదే అసలు సమస్య. మన చేతుల్లో ఉండే ఈ చిన్న పరికరం మన సమయాన్ని ఎలా దొంగిలిస్తోంది అనిపిస్తుంది. ఈరోజు మన ఈ డీప్ డైవ్ విశ్లేషణలో మనం డోపమైన్ వ్యసనం మరియు డోపమైన్ డీటాక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్, రీసెర్చ్ నోట్స్ చూస్తే ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆ నిజమేంటంటే ఇది కేవలం మన బద్ధకం కాదు. ఉదయం ఆ అరగంట ఆవిరైపోయిన తర్వాత వచ్చే ఫీలింగ్ చాలా విచిత్రంగా ఉంటుంది గదా. ఒక విధమైన అసంతృప్తి, ఏమీ చెయ్యలేదనే ఒక ఖాళీ భావం వస్తోంది. రైట్. రోజు మొదలవకముందే ఒక తెలియని అపరాధ భావం. అవును. కానీ దీనికి కారణం మన వ్యక్తిత్వంలో ఉన్న లోపం కాదు, మన మెదడు స్థాయిలో జరుగుతున్న ఒక బలమైన రసాయన క్రీడ ఇది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఈ వల నుండి బయటపడగలం. సో అసలు దీని అర్థమేమిటి? అంటే మన మెదడును మనమే నియంత్రించుకోలేకపోతున్నామా? సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ డోపమైన్ అనే పదం బాగా వినిపిస్తోంది. అవును, ప్రతి చోట అదే టాపిక్. డోపమైన్ అంటే మనకు సంతోషాన్ని, ప్రేరణను ఇచ్చే ఒక రసాయనమని మనకు తెలుసు. కాని ప్రతిసారి మనం ఫోన్ స్క్రోల్ చేసినప్పుడు, స్క్రీన్ మీద ఒక కొత్త వీడియో వచ్చినప్పుడు అసలిది ఎలా పనిచేస్తుంది? అది చాలా ఆసక్తికరమైన ప్రాసెస్. నాకైతే ఈ వ్యవహారం అంతా ఒక క్యాసినోలో ఉండే స్లాట్ మెషిన్ లాగా అనిపిస్తోంది. ఆ లాటరీ మెషిన్ హ్యాండిల్ లాగిన ప్రతిసారి ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశ ఉంటుంది కదా. ఇక్కడ ఆ హ్యాండిల్ మన బొటనవేలనుకోవచ్చా? ఓహో, ఖచ్చితంగా. ఆ స్లాట్ మెషిన్ పోలిక వెనుక ఒక లోతైన సైన్స్ దాగి ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే డోపమైన్ అనేది కేవలం మనకు ఆనందం కలిగినప్పుడు మాత్రమే విడుదలయ్యే రసాయనం కాదు. ఓహో, మరెప్పుడు విడుదలవుతుంది? ఆనందం కలగబోతోంది అనే నిరీక్షణ, అంటే యాంటిసిపేషన్లో కూడా ఇది అత్యధికంగా పంప్ అవుతోంది. రైట్. అంటే మనం ఫోన్ పట్టుకుని పైకి స్క్రోల్ చేసిన ప్రతిసారి ఆ తర్వాత వచ్చే వీడియోలో ఏముంటుంది అని ఆలోచిస్తాం. అవును, ఎవరైనా మెసేజ్ చేశారా లేదా ఏదైనా ఫన్నీ వీడియో వస్తుందా అనే ఒక చిన్న ఉత్కంఠ ఉంటుంది. దీన్నే సైకాలజీలో వేరియబుల్ రివార్డ్ షెడ్యూల్ అంటారు. వేరియబుల్ రివార్డ్ షెడ్యూల్ అంటే ఎప్పుడు ఏమొస్తుందో తెలియని పరిస్థితి అనా? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఆనందం దొరుకుతుందో తెలియని ఒక అనిశ్చిత పరిస్థితి ఇది. ఈ అనిశ్చితి వల్లే మెదడు నిరంతరం డోపమైన్ను పంప్ చేస్తూనే ఉంటుంది. మనం దానికి అడిక్ట్ అయిపోతాం. ఓ, అంటే మనం ఏ శారీరక లేదా మానసిక శ్రమ లేకుండానే మెదడుకు ఆనందాన్ని ఇస్తున్నామన్నమాట. ఒకప్పుడు ఒక కష్టమైన పని పూర్తి చేస్తేనో, మైదానంలో ఆట ఆడితేనో వచ్చే ఆ ఆనందం ఇప్పుడు కేవలం ఒక వేలి కదలికతో వచ్చేస్తుంది. అదే కదా, మంచం మీద నుంచి లేవకుండానే ఆ కిక్కు దొరుకుతోంది. కానీ ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. మనం ఫోన్లో సులభంగా ఆనందాన్ని పొందితే పొందొచ్చు, కాని దానివల్ల మనకు చదువుకోవడానికో పని చేయడానికో ఎందుకు ఆసక్తి ఉండదు? ఆ రెండిటికీ లింక్ ఏంటి? ఇక్కడే మనం సైన్స్ పరంగా కొంచెం లోతుగా ఆలోచించాలి. మన మెదడుకు హోమియోస్టాసిస్ అనే ఒక లక్షణం ఉంటుంది. హోమియోస్టాసిస్ అంటే బ్యాలెన్స్ చేయడం కదా. కరెక్ట్. ప్రతిదాన్ని ఒక సమతుల్యతలో ఉంచుకోవడానికి ప్రయత్నించడం. మనం సోషల్ మీడియా చూసినప్పుడు లేదా జంక్ ఫుడ్ తిన్నప్పుడు మెదడులోకి డోపమైన్ ఒక వరదలాగా వచ్చి చేరుతుంది. ఆ డోపమైన్ను గ్రహించడానికి మెదడులో రిసెప్టార్లు ఉంటాయి. ఈ సులభమైన డోపమైన్ వరద ప్రతిరోజూ ప్రతి గంటా వస్తూ ఉంటే మెదడు ఆ ఒత్తిడిని తట్టుకోలేక తనను తాను రక్షించుకోవడానికి ఆ రిసెప్టార్ల సంఖ్యను తగ్గించుకుంటుంది. ఓహో, అంటే మెదడులోని ఆనందాన్ని గ్రహించే సెన్సార్లను మన మెదడే ఉద్దేశపూర్వకంగా ఆపేస్తోందన్నమాట. దీన్నే డోపమైన్ రిసెప్టార్ డౌన్ రెగ్యులేషన్ అంటారా? అవును, సరిగ్గా అదే పదం. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఒకవేళ మనం బాగా వెలుతురున్న గదిలోకి ఒక్కసారిగా వెళ్ళినప్పుడు కళ్ళు వాటంతటవే మూసుకుంటాయి కదా. ఈ డోపమైన్ వరదకు మెదడు కూడా తన తలుపులు అలానే మూసుకుంటోందా? ఎగ్జాక్ట్లీ. చాలా మంచి ఉదాహరణ చెప్పారు.
ఆ రిసెప్టార్లు తగ్గిపోయిన తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు మెదడులో ఆనందాన్ని గ్రహించే కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. రైట్. ఈ స్థితిలో మనం ఒక పుస్తకం చదవడం, ఒక ప్రాజెక్టు మీద ఏకాగ్రతతో పనిచేయడం, లేదా వ్యాయామం చేయడం లాంటివి చేశామనుకోండి, ఇవి సహజంగానే తక్కువ డోపమైన్ను ఇస్తాయి. అంటే కష్టపడాలి కాబట్టి. అవును. అప్పటికే రిసెప్టార్లు తగ్గిపోయి ఉండటం వల్ల ఈ సాధారణ పనుల నుండి వచ్చే ఆ కొద్దిపాటి డోపమైన్ మెదడుకు అసలు రిజిస్టర్ కూడా అవ్వదు. అందుకే ఒకప్పుడు మామూలుగా అనిపించిన పనులు ఇప్పుడు విపరీతమైన భారంగా, విసుగుగా అనిపిస్తాయి. అంటే ఎలాగూ కష్టపడకుండానే ఫోన్లో వరదలా డోపమైన్ వస్తోంది కదా, మళ్ళీ ఈ కష్టమైన పనులు ఎందుకు చేయడం అని మెదడు ఒక బద్ధకమైన నిర్ణయానికి వస్తుందన్నమాట. అవును, అది పూర్తిగా షార్ట్కట్ వెతుక్కుంటోంది. ఇది వినడానికి నిజంగానే చాలా ఆందోళన కలిగిస్తుంది. మనకు తెలియకుండానే మన మెదడు ఒక తప్పుదోవ పడుతోంది. అయితే ఇక్కడ మరొక విషయం గురించి మనం మాట్లాడాలి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ డోపమైన్ డీటాక్స్ అనే పదం గట్టిగా వినిపిస్తోంది. అవును, యూట్యూబ్లో ప్రొడక్టివిటీ గురువులందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. రైట్. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ డీటాక్స్ అనేది ప్రాక్టికల్గా సాధ్యమేనా? నాకైతే ఇది కేవలం ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్న ఒక కొత్త ఫ్యాషన్ లాగా అనిపిస్తోంది. అసలు డోపమైన్ను మెదడులో లేకుండా చేయడం అనేది సైన్స్ పరంగా కుదిరే పనేనా? మీరన్నట్లు ఆ పదం చుట్టూ చాలా అపోహలున్నాయి. డోపమైన్ను పూర్తిగా తొలగించడమనేది అసాధ్యం. ఒకవేళ అలా జరిగితే అసలు మనిషి ఉదయం మంచం మీద నుండి లేవడానికి కూడా ప్రేరణ ఉండదు. బతుకుండడమే కష్టం అంటారు. అవును. ఇక్కడ డీటాక్స్ అంటే డోపమైన్ను శూన్యం చేయడం కాదు. ఆ సులభమైన డోపమైన్ అంటే ఆ చీప్ డోపమైన్ ప్రవాహాన్ని కాస్త ఆపి దెబ్బతిన్న ఆ రిసెప్టార్లను తిరిగి పెరిగేలా చేయడం. ఓకే, అంటే రీసెట్ చేయడం అన్నమాట. కరెక్ట్. మన సోర్స్ నోట్స్లో దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. పండ్లు మరియు చక్కెర ఉదాహరణ. ఆ ఉదాహరణ చాలా ఆలోచింపజేసేలా ఉంది. ఒకసారి ఊహించుకుందాం, ఎవరైనా ప్రతిరోజూ ఉదయం నుండి రాత్రి వరకు కేకులు, ఐస్ క్రీములు, చాక్లెట్లు, కృత్రిమ స్వీట్లు తింటూ ఉన్నారనుకుందాం. వాళ్ల నాలుక మీద ఉన్న టేస్ట్ బడ్స్ ఆ విపరీతమైన తీపికి పూర్తిగా అలవాటు పడిపోతాయి కదా. ఖచ్చితంగా. ఆ సమయంలో వాళ్లకు ఒక సాధారణ యాపిల్ లేదా అరటిపండు ఇస్తే అందులో సహజంగా తీపి ఉన్నప్పటికీ అది వాళ్లకు చప్పగా, ఎందుకు పనికిరాని దానిలా అనిపిస్తుంది. అవును, ఆ కృత్రిమమైన చక్కెర ముందు సహజమైన పండు రుచి తేలిపోతుంది. కాని ఒకవేళ ఆ వ్యక్తి ఒక వారం రోజులపాటు కేకులు, చాక్లెట్లు పూర్తిగా మానేస్తే ఏమవుతుంది? బహుశా ఆ టేస్ట్ బడ్స్ నెమ్మదిగా నార్మల్ అవుతాయేమో. ఎగ్జాక్ట్లీ, తమ సాధారణ స్థితికి వస్తాయి. ఆ తరువాత అదే యాపిల్ తింటే అందులోని మధురమైన రుచి, ఆ తీపి అద్భుతంగా తెలుస్తుంది. మన మెదడు కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. అద్భుతమైన పోలిక. మనమా సులభమైన డోపమైన్ వరదన్ కొంతకాలం ఆపితే ఆ రిసెప్టార్లు మళ్లీ తమ పాత స్థితికి చేరుకుంటాయి. దీన్నే అప్ రెగ్యులేషన్ అంటారు. ఓహో, అంటే అప్పుడు చిన్న చిన్న పనులు కూడా ఆనందాన్నిస్తాయా? అవును. అప్పుడొక స్నేహితుడితో మాట్లాడటం, వాతావరణాన్ని ఆస్వాదించడం, లేదా ప్రశాంతంగా ఒక పుస్తకం చదవడం లాంటివి మళ్లీ ఎంతో ఆనందాన్నిస్తాయి. మన లక్ష్యం జీవితంలో ఆనందాన్ని చంపడం కాదు, ఆ ఆనందాన్ని సరైన మూలాల నుండి పొందేలా మెదడును రీసెట్ చేయడం మాత్రమే. ఈ పండ్లు, చక్కెర ఉదాహరణ విన్నాక ఈ మొత్తం సిద్ధాంతం వెనుకున్న లాజిక్ చాలా స్పష్టంగా అర్థమైంది. కాని వాస్తవ జీవితంలో దీన్ని అమలు చేయడమెలా? అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అంటే ఫోన్ను తీసుకువెళ్లి నదిలో విసిరేయడం ఖచ్చితంగా పరిష్కారం కాదు కదా, ఎందుకంటే మన పనులు, సమాచారం అంతా అందులోనే ఉన్నాయి. సో పూర్తిగా అడవుల్లోకి వెళ్ళిపోయి సన్యాసిలా మారాల్సిన అవసరం లేకుండా మన రోజువారీ జీవితంలో ఆచరణాత్మకంగా ఏ అడుగుతో దీన్ని మొదలుపెట్టాలి? ముందుగా చెయ్యాల్సిన మొదటి దశ ఏంటంటే, మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న ఆ ప్రధానమైన సులభ డోపమైన్ మూలం ఏంటో గుర్తించడం. రైట్. అది రాత్రిపూట గంటల తరబడి యూట్యూబ్ షార్ట్స్ చూడటం కావచ్చు, వీడియో గేమ్స్ కావచ్చు, లేదా పదే పదే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయటం కావచ్చు. ఇక్కడ చాలామంది చేసే అతిపెద్ద తప్పేమిటంటే ఒకేసారి అన్నీ ఆపేయాలనుకుంటారా? అవును. రేపటి నుండి నేను ఫోన్ ముట్టుకోను, గేమ్స్ ఆడను, జంక్ ఫుడ్ తినను అని ఒకేసారి అన్నింటినీ ఆపేయాలని నిర్ణయించుకుంటారు. అంటే నూతన సంవత్సర తీర్మానాల్లాగా అన్నమాట. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనుకోండి. ఒకేసారి ఒక 10 రూల్స్ పెట్టుకుని ఏ ఒక్కటి పాటించలేక రెండవ రోజుకే మళ్లీ పాత అలవాట్లకు తిరిగి వెళ్ళిపోవటం. సరిగ్గా అదే జరుగుతుంది. అతిగా ప్రయత్నిస్తే వెంటనే విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే
ఒకేసారి అన్నింటిపై యుద్ధం ప్రకటించకుండా మన సమయాన్ని అత్యధికంగా తినేస్తున్న కేవలం 1 లేదా 2 అలవాట్లను మాత్రమే ఎంచుకోవాలి. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. వాటిని గుర్తించిన తర్వాత దశ 2 రోజులో ఒక చిన్న డీటాక్స్ విండోను సెట్ చేసుకోవాలి. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ కేవలం రోజుకు 2 లేదా 3 గంటల పాటు దీన్ని అమలు చేసి చూడాలి. అంటే ఆ సమయంలో ఏం చెయ్యాలి? ఆ సమయంలో ఫోన్ మన పక్కన ఉండకూడదు, ఎలాంటి సోషల్ మీడియా వాడకూడదు, ఎటువంటి జంక్ డోపమైన్ ఉండకూడదు. కేవలం మన పని మీద దృష్టి పెట్టాలి, లేదా ఏమీ చేయకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. ఒక్క నిమిషం, ఏమీ చేయకుండా కూర్చోవడమా? ఇది చెప్పడానికి చాలా సులభంగానే ఉంది. కానీ నిజంగా ఒకసారి ఆ స్క్రీన్ను పక్కన పెట్టు కూర్చుంటే 5 లేదా 10 నిమిషాలకే మెదడులో ఏదో తెలియని చికాకు మొదలవుతుంది కదా. అవును, అది చాలా మందికి ఎదురయ్యే సమస్యే. ఎక్కడో ఏదో జరుగుతోంది, ఎవరైనా మెసేజ్ చేశారేమో, ప్రపంచంలో ఏదో పెద్ద వార్త వచ్చిందేమో అనే ఒక విపరీతమైన ఆరాటం. చేతులు వాటంతటికవే ఆ జేబులో ఉన్న ఫోన్ కోసం వెతుకుతాయి. అసలు ఆ ఫోన్ లేని నిశ్శబ్దం ఎందుకు అంత భయానకంగా, అంత అసౌకర్యంగా మారుతుంది? ఆ మొదటి 10 నిమిషాలు ఎందుకు నరకంలా అనిపిస్తాయి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈనాటి ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక శబ్దానికి, ప్రతిక్షణం వచ్చే నోటిఫికేషన్లకు, రంగురంగుల స్క్రీన్లకు మెదడు ఎంతగా అలవాటు పడిపోయిందంటే ఈ నిశ్శబ్దం అనేది ఒక వింతైన, భయపెట్టే అనుభూతిగా మారిపోయింది. అంటే సైలెన్స్కి భయపడుతున్నాం. అవును. బయటి ప్రపంచం నుండి ఎటువంటి ఇన్పుట్ లేనప్పుడు ఆ ఖాళీ సమయంలో మెదడు తన స్వంత ఆలోచనలను వినడం ప్రారంభిస్తుంది. మన భయాలు, మన బాధ్యతలు, మన వాయిదా వేస్తున్న పనులు, ఇవన్నీ ఆ నిశ్శబ్దంలో పెద్దగా వినిపిస్తాయి. అంటే మన ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలి కాబట్టి. కరెక్ట్. ఆ అంతర్గత సంభాషణను ఫేస్ చేయడం ఇష్టం లేకనే చాలామంది ఫోన్ అనే ఒక కవచం వెనుక దాక్కుంటారు. ఆ బోర్డం అంటే ఆ విసుగును తట్టుకునే సామర్థ్యాన్ని మనం పూర్తిగా కోల్పోయాం. ఆ అసౌకర్యం కలగడానికి ప్రధాన కారణం ఇదే. వావ్! అంటే మనం మన స్వంత ఆలోచనలకే భయపడి పారిపోతున్నామన్నమాట. అయితే ఇక్కడ లాజిక్ ఆలోచిస్తే కేవలం ఫోన్ పక్కన పెట్టి గోడలవైపు చూస్తూ కూర్చుంటే ఆ విసుగు భరించలేక ఖచ్చితంగా 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ తీస్తాం. అవును, గ్యారంటీగా తీస్తారు. రైట్. ఆ ఖాళీ సమయాన్ని అలాగే వదిలేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే మన సోర్సెస్లో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది: తొలగించకండి, భర్తీ చెయ్యండి అని. రీప్లేస్, డోంట్ రిమూవ్. చాలా కరెక్ట్ పాయింట్ ఇది. దశ 3 అదే. ఆ ఖాళీ అయిన సమయాన్ని ఏదో ఒక అర్థవంతమైన పనితో భర్తీ చెయ్యాలి. సోషల్ మీడియా స్క్రోలింగ్ బదులు బయటకు వెళ్ళి పచ్చని చెట్ల మధ్య ఒక చిన్న నడకకు వెళ్లడం, చిన్న చిన్న వీడియోలు చూసే బదులు ఏకాగ్రతతో ఒక మంచి పుస్తకం చదవడం, లేదా పెయింటింగ్ వేయడం, కొత్త భాష నేర్చుకోవడం లాంటి ఒక కొత్త నైపుణ్యం మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ మెదడుకు ఒక కొత్త రకమైన రివార్డ్నిస్తాయి. నెమ్మదైన డోపమైన్, అంటే స్లో డోపమైన్ అంటారే, అదేనా? ఎగ్జాక్ట్లీ అదే. నాకిక్కడ ఆలోచనొస్తోంది. దీన్ని మనం ఆహారంతో పోల్చి చూస్తే ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా పోలుస్తారు? ఈ సులభమైన డోపమైన్ అనేది రోడ్డు మీద దొరికే ఫాస్ట్ ఫుడ్ లాంటిదనుకుందాం. మనం భర్తీ చేసే ఈ కొత్త అలవాట్లు, ఈ నెమ్మదైన డోపమైన్ అనేది ఇంట్లో వండుకున్న ఆరోగ్యకరమైన భోజనం లాంటిది కదా. ఫాస్ట్ ఫుడ్ క్షణాల్లో రెడీ అవుతుంది, నాలుకకు అద్భుతమైన రుచినిస్తుంది, కానీ అది తిన్న గంటకే మళ్లీ ఆకలి వేస్తుంది. అవును, పైగా దీర్ఘకాలంలో అనారోగ్యం తెస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే సంతృప్తి, ఆ ఆరోగ్యం దీర్ఘకాలం ఉంటాయి. ఈ నెమ్మదైన డోపమైన్ కూడా సరిగ్గా అంతే కదా. తక్షణమే మజా రాకపోయినా అది మనల్ని దృఢంగా మారుస్తుంది. భలే చెప్పారు. ఈ ఆలోచనను ఇంకాస్త ముందుకు తీసుకువెళితే ఫాస్ట్ ఫుడ్ కేవలం తక్షణ రుచిని ఇవ్వడమే కాదు, అది మన జీర్ణ వ్యవస్థను ఎలా పాడు చేస్తుందో, ఈ ఫాస్ట్ డోపమైన్ మన మెదడులోని ఏకాగ్రత కేంద్రాలను అలాగే నిర్వీర్యం చేస్తుంది. ఖచ్చితంగా. అదే నెమ్మదైన డోపమైన్ ఇచ్చే దీర్ఘకాలిక సంతృప్తి మనమీద మనకొక నమ్మకాన్ని పెంచుతుంది. ఒక పుస్తకం చదవడం పూర్తయిన తర్వాత వచ్చే ఆ గర్వం, ఆ ఆనందం ఫోన్ స్క్రోలింగ్లో ఎప్పటికీ రాదు. అందుకే మనం ఈ డీటాక్స్ చేస్తున్నాం. రైట్. ఇక దశ 4 ఏంటంటే, ఈ ప్రత్యామ్నాయ అలవాట్లను ప్రారంభించిన తర్వాత మనం ఈ డీటాక్స్ సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే ముందు 2 గంటలతో మొదలుపెట్టి నెమ్మదిగా మన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లాలన్నమాట. అవును, 2 గంటల నుండి 4 గంటలకు, ఆపై వీలైతే వారానికి ఒక సగం రోజు ఎలక్ట్రానిక్స్కు దూరంగా ఉండటం. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళగలిగితే నెలలో ఒక్కరోజు సోషల్ మీడియా, ఇంటర్నెట్ లేకుండా కేవలం ప్రకృతితోనో కుటుంబంతోనో గడపడం.
అదైతే చాలా గొప్ప విషయం. అవునండి. ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన 5వ దశ ఏంటంటే మనలో వస్తున్న మార్పును గమనించడం. ఈ మార్పులెలా ఉంటాయి? అంటే ఆ దెబ్బతిన్న రిసెప్టార్లు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత జీవితం ఎలా అనిపిస్తుంది? కొన్ని రోజుల తర్వాత మనలో వచ్చే మార్పులను చూసి మనమే ఆశ్చర్యపోతాం. మొదట్లో భయపెట్టిన ఆ నిశ్శబ్దం ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక పనిమీద గంటల తరబడి ఏకాగ్రత పెట్టడం చాలా సులభమవుతుంది. చిన్న చిన్న పరధ్యానాలకు మెదడు లొంగదు. ఫోకస్ పెరుగుతుందన్నమాట. అవును. అన్నింటికంటే ముఖ్యంగా మనమిందాక మాట్లాడుకున్న ఆ పండ్లు, చక్కెర ఉదాహరణలాగా వాతావరణాన్ని గమనించడం, ఒకరితో మనస్ఫూర్తిగా మాట్లాడడం, వంట చేయడం లాంటి రోజువారీ సాధారణ విషయాలు కూడా అమితమైన ఆనందాన్నిస్తాయి. చిన్న విషయాల్లోనే గొప్ప సంతృప్తి దొరుకుతుంది. దీన్నే మెదడు అసలైన రీసెట్ అంటారు. అంటే ఈ చిన్న చిన్న విషయాల్లో ఉన్న అద్భుతమైన ఆనందాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మనం ఈ డిజిటల్ రొదలో పూర్తిగా మర్చిపోయామన్నమాట. ప్రతిక్షణం ఏదో ఒక నోటిఫికేషన్, ఏదో ఒక శబ్దం. అసలు మన సమయం ఎవరి నియంత్రణలో ఉంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. మనం టెక్నాలజీని వాడుతున్నామా, లేక టెక్నాలజీ మనల్ని వాడుకుంటోందా? దీన్ని ఒక విస్తృత కోణంలో అంటే మ్యాక్రో లెవెల్లో ఆలోచిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ స్మార్ట్ ఫోన్స్, యాప్స్ అన్నీ మన జీవితాలను సులభతరం చేయడానికి, మన సమయాన్ని ఆదా చేయడానికి వచ్చాయి కదా. అవును, అదొక సాధనం మాత్రమే. కాని ప్రస్తుత పరిస్థితి గమనిస్తే యాప్ డెవలపర్లు లక్షలాది డాలర్లు ఖర్చుపెట్టి మానవ మనస్తత్వాన్ని, న్యూరోసైన్స్ను అధ్యయనం చేసి ఈ యాప్స్ను డిజైన్ చేస్తున్నారు. రైట్, వాళ్ళ టార్గెట్ మనమే. కరెక్ట్. మన ఏకాగ్రతను ఎలా ఆకర్షించాలి, మన కళ్లను గంటల తరబడి ఆ స్క్రీన్కు ఎలా కట్టిపడేయాలి, మన మెదడును ఆ డోపమైన్ లూప్లో ఎలా బంధించాలి అన్నదే వాళ్ళ ఏకైక లక్ష్యం. టెక్నాలజీ ప్రపంచంలో ఒక సామెతుంది, మీరొక ప్రోడక్ట్ కోసం డబ్బు చెల్లించకపోతే మీరే ఆ ప్రోడక్ట్ అని. వావ్, ఇది చాలా నిజం. మన సమయం, మన ఏకాగ్రత ఇవే వాళ్ళు అమ్ముకునే వస్తువులు. ఒక రకంగా చెప్పాలంటే మన నిర్ణయాలు మన చేతుల్లో లేకుండా పోయాయి. మన బ్రెయిన్ హ్యాక్ చేయబడింది. వావ్, అది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఆ మన స్వేచ్ఛ, మన నిర్ణయాధికారం కేవలం ఒక చిన్న గ్లాస్ స్క్రీన్ వెనుకున్న ఆల్గరిథమ్స్ చేతిలో ఉందన్నమాట. సో వీటన్నిటినీ ఒకచోట చేర్చి చూస్తే మన దగ్గరున్న సోర్సెస్ సారాంశం ఒక్కటే. ఈ డోపమైన్ డీటాక్స్ అంటే హిమాలయాలకు వెళ్లి సన్యాసిగా మారడం గురించి కాదు. ఖచ్చితంగా కాదు. పూర్తిగా అన్నింటినీ వదిలేసి రాతియుగంలోకి వెళ్లడం గురించి కాదు. ఇంటర్నెట్ వాడొచ్చు, స్మార్ట్ ఫోన్లు వాడొచ్చు, సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఆ అలవాట్లు మనల్ని శాసించకూడదు. మన ఫోన్ ఎప్పుడు వాడాలో మనం నిర్ణయించుకోవాలి. కానీ ఆ ఫోన్ నోటిఫికేషన్ మన రోజును నిర్ణయించకూడదు. డ్రైవింగ్ సీట్లో మనం ఉండాలి. ఖచ్చితంగా చెప్పారు. ఆ నియంత్రణను, ఆ కంట్రోల్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోవడమే, ఈ వ్యసనం నుండి బయటపడటమే ఈ మొత్తం ప్రక్రియ యొక్క ప్రధాన లక్ష్యం. ఎప్పుడైతే మనం నాకిప్పుడు ఇది చూడాలి అనిపిస్తుంది కాబట్టి చూస్తున్నాను అనే స్థితి నుండి నేను చూడకపోయినా పర్లేదు, దాన్ని పక్కన పెట్టగలను అనే స్థితికి వస్తామో అప్పుడే మనం విజయం సాధించినట్లు. అవును, అందుకే ఈ విశ్లేషణ నుండి మనం ఒక చిన్న ఛాలెంజ్ తీసుకోవచ్చు. రేపు ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి 1 గంటపాటు ఫోన్ అస్సలు ముట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అలారం ఆఫ్ చేసిన వెంటనే ఫోన్ స్క్రీన్ వైపు చూడకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆ మొదటి గంటను పూర్తిగా మన కోసం కేటాయించడం. చాలా మంచి ఆలోచన. ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చోవడం, ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం, కాస్త ఎండ తగలడం లేదా ఏదైనా పని ప్రారంభించడం లాంటివి చేయాలి. మొదట్లో ఆ 1 గంట ఖచ్చితంగా చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఏదో వెలితిగా అనిపిస్తుంది. చేతులు ఊరికే ఫోన్ వైపు లెడుతుంటాయి. దాన్ని డిజిటల్ ఫాంటమ్ లింబ్ సిండ్రోమ్ అంటారు. అంటే లేని ఫోన్ జేబులో ఉన్నట్లు భ్రమపడటమన్నమాట. ఓహ్, అవును, చాలాసార్లు అలా అనిపిస్తుంది. కాని ఆ అసౌకర్యాన్ని భరించి నిలబడితేనే ఆ ఖాళీ సమయంలోనే మన మెదడు నయం కావడం మొదలవుతుంది. మన రిసెప్టార్లు ప్రాణం పోసుకుంటాయి. నిజానికి మనం పారిపోవాలనుకునే అసౌకర్యం నుండే నిజమైన వ్యక్తిగత ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. నిజమే, ఇది నిజంగా కళ్ళు తెరిపించే సంభాషణ. మన రోజువారీ చిన్న చిన్న అలవాట్ల వెనక, ఆ ప్రతి స్క్రోల్ వెనక ఇంత లోతైన న్యూరోసైన్స్, ఇంత పెద్ద వ్యాపార వ్యూహం దాగి ఉన్నాయని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను మనతో పాటు తీసుకువెళ్దాం. చెప్పండి. ఈ సులభమైన డోపమైన్ అనే మాయా వలయాన్ని మనం ఛేదించి, దొంగిలించబడుతున్న మన సమయాన్ని, మన ఏకాగ్రతను పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకుంటే ఏమవుతుంది?
రోజూ ఆవిరైపోతున్న 2-3 గంటల సమయం మన చేతికొస్తే ఆ దొరికిన అదనపు ఏకాగ్రతతో, ఆ నిశ్శబ్దం ఇచ్చిన ప్రశాంతతతో మనం ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. ఖచ్చితంగా అది అనంతమైన అవకాశాలకు దారితీస్తుంది. అవును కదా! నిరంతరం మోగే నోటిఫికేషన్ల వెనుక, ఆ డిజిటల్ శబ్దాల వెనుక మనలో దాగి ఉన్న ఏ కొత్త సామర్థ్యాలు, ఏ అద్భుతమైన ఆలోచనలు ఇంకా నిద్రపోతున్నాయో కదా! మన సమయాన్ని మనం తిరిగి పొందిన రోజు బహుశా మన అసలైన సామర్థ్యం ప్రపంచానికి పరిచయమవుతుందేమో. దీని గురించి ఒకసారి తీవ్రంగా ఆలోచిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.